నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బయటికి రాని అధికారులపై బదిలీ వేటు ఉండబోతుందా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తోంది. కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అలాగే ఐపీఎస్ మిగతా అధికారులపై మాత్రం త్వరలో మాత్రం స్థానచలనం లభించబోతుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, ఎవరైతే బాధ్యతలు సరిగ్గా చేయట్లేదో వారిపై మాత్రం ఇక బదిలీ వేటు వేయడానికి సీఎంఓ సిద్ధమైనట్టు కూడా సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో సీఎంఓ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో అధికారుల తీరుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో సివిల్ సర్వెంట్లు చాలా నిబద్ధతతో పనిచేసేవారు, చిత్తశుద్ధితో పనిచేసేవారు. ఒక తప్పు చేయాలంటే దానికి అడ్డుగా నిలిచి రాజకీయ నాయకులు కూడా దానికి సంబంధించిన వ్యవహారం అంతా చేసి ఇది చేయకూడదు, దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి భవిష్యత్తులో అని కూడా చెప్పేవారు. కానీ నేటి అధికారులు కొందరు మాత్రం తప్పు చేసినా పర్లేదు, ఒకటి కాదు 3 తప్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉందమ్మనంటూ కూడా మాకే సూచనలు ఇస్తున్నారు కూడా సీఎం చెప్పిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారినాయి, సంచలనంగా మారాయి. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే సీఎం అధికారుల పనితీరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం నిజంగా ఒక రకంగా చర్చకు దారితీస్తున్నాయి. ఆయన 2-3 వ్యాఖ్యలు అయితే ప్రధానంగా చేశారు. ఒకటి, అధికారులు ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు, ఫీల్డ్ విజిట్ చేయడానికి అస్సలుగా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్రెస్ట్ చూపడం లేదు. అసలు అధికారుల తీరైతే కొందరైతే మాత్రం ఏకంగా తప్పులు చేయడానికే సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. కనీసం తప్పు జరగబోయే క్రమంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఏదేమైనప్పటికీ కొందరి అధికారుల తీరుపైన మాత్రం నేను సంతృప్తిగా లేను అంటూ కూడా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అధికారుల పనితీరు నిర్లక్ష్యం పట్ల కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సందర్భం. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో భారీ ప్రక్షాళన జరగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న కారణంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం అధికారుల బదిలీ మాత్రం ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీఎంఓ ఇప్పటికే దానికి సంబంధించిన ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే అనుకున్న విధంగా పని చేయడం లేదో, కేవలం సలహాలు సూచనలు కూడా ఇవ్వకుండా కానీ చెప్పింది విన్నట్టే విని ఎవరైతే సరిగా పూర్తి చేయట్లేదో ఆ సంబంధించిన అధికారుల లిస్టు కూడా సీఎంఓ సిద్ధం చేసిందట. త్వరలో ఇక బదిలీ వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు కూడా సెక్రటరియట్ వర్గాల నుండి కూడా సమాచారం అందుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కూడా అధికారులు ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి, కలెక్టర్లు ఎస్పీలు కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి, స్థానిక పరిస్థితులు తెలుసుకోవాలి, ఆ పరిస్థితులు తట్టు ప్రభుత్వ పాలసీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, సలహాలు సూచనలు ఇస్తే కొన్ని చేంజెస్ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా అధికారులు తల ఊపుతున్నారు కానీ ఫీల్డ్ విజిట్కు ఆయన అనుకున్న స్థాయిలో వెళ్ళడం లేదట. దీంతో ఫీల్డ్లో జరుగుతున్న కొన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి రాకపోవడం వల్ల ప్రతిపక్షాలకు అవి ఒక ఆసరగా మారి కూడా అధికార పార్టీని టార్గెట్ చేసే పరిస్థితి వస్తున్నాయి. ప్రధానంగా 2 సమస్యలు. ఒకటి, గురుకులాల్లో చాలా వార్తలు వస్తున్నాయి. గురుకులాల పనితీరు పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు డైట్ ఛార్జీలు పెంచినా, మౌలిక సదుపాయాలు పెంచినా కానీ ప్రభుత్వంపై మాత్రం గురుకులాల వసతుల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా సీఎం ఇప్పటికే కలెక్టర్లు అక్కడికి వెళ్ళాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి, అక్కడ అవసరమైతే ఒక రోజు బస చేయాలి, అక్కడ విద్యార్థులతో మాట్లాడి వాళ్ళకు కాస్త ధైర్యం ఇచ్చి వాళ్ళకు కొంచెం కలుపుగోలుగా ఉండాలని కూడా చెప్పినప్పటికీ కూడా ఒకరిద్దరు మినహా మిగతా కలెక్టర్లు కానీ మిగతా అధికారులు కానీ ఫీల్డ్ విజిట్కు వెళ్ళడం లేదట. మరోవైపు వ్యవసాయ సంబంధించిన అంశాలకు మాత్రం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే రైతు భరోసా విషయంలో కానీ అలాగే ఇటు బీమా విషయంలో కానీ ఇక ఇప్పటికే రుణమాఫీ చేసినప్పటికీ సబ్సిడీ ఇలా కొన్ని పాలసీలు తీసుకొచ్చింది. భవిష్యత్తులో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం కొన్ని విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. రైతు దీక్షలు కూడా ప్రతిపక్షాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అధికారులు ఫీల్డ్కు వెళ్ళి అక్కడ రైతుల సమస్యలు తెలుసుకోవాల అవసరం ఉంది. ఆ తెలుసుకోవడం ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే పరిస్థితులు అయితే తెలిసే అవకాశం ఉందని సీఎం చెప్పినప్పుడు కూడా అంతగా అధికారులు ఆసక్తి చూపడం లేదట ఫీల్డ్ వెళ్ళడానికి. దీంతో ఇక ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు జరుగుతుంది. కొన్ని సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, అధికారులు కొన్ని గమనించకపోవడం వల్ల కూడా ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇరుకాడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా వ్యవసాయ సంబంధించిన అంశాలు అయితేంది, గురుకులాలకు సంబంధించిన అంశాలు అయితేంది, పలు కీలకమైన అంశాల చుట్టూ కూడా ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అధికారులు సరిగ్గా వ్యవహరించడం లేదట. కలెక్టర్లు కూడా
ఫీల్డ్ అంటే ఏసీ గదులకే అధికారులు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఫీల్డ్కు వెళ్ళడం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కొందరైతే కలెక్టర్లు మాత్రం ఇక రివ్యూల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మొత్తం టైం అంతా అక్కడే అయిపోజేస్తున్నారు. ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా కాస్త బయటికి ఒక గంట విజిట్ చేస్తే మాత్రం చాలా ముఖ్యమైన విషయాలు తెలిసే కానీ ఆ పరిస్థితి కనిపించే పరిస్థితి కనపట్లేదట. ఇలాంటి నేపథ్యంలో సీఎం కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తోంది. గతంలో కార్యదర్శులు అలాగే డైరెక్టర్లు కూడా తనిఖీలు చేసేవారు. వాళ్ళ శాఖ పనితీరు పట్ల ఎట్లా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా తెలుసుకోవడానికి ఫీల్డ్ విజిట్ చేశారు. కానీ ఇప్పుడు కార్యదర్శులు డైరెక్టర్లు మాత్రం హైదరాబాద్లోనికి ఇక్కడ ఆఫీసులు ఉన్న తర్వాత గ్రామాల్లో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా ప్రయాణం చేయడానికి కానీ అక్కడ వాళ్ళని కలవడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా సీఎం అయితే గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక ఫీల్డ్ లెవెల్లో వెళ్లకుండా తెలుసుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి ప్రభుత్వానికి కూడా. ఇటు సీఎం దృష్టిలో పెట్టుకొని అధికారంలో బదిలీ తప్పకుండా చేయాల్సిందే. ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటారో, సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలాగా ఎవరైతే వ్యవహరిస్తారో, ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాటించని అధికారులపై మాత్రం ఇక స్థాన చలనం మాత్రం ఉండబోతున్నట్టు కూడా స్పష్టంగా సమాచారం అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇక సిఎస్ పనితీరు విషయానికి వద్దాం. సిఎస్ ఇక అధికారులకు ఆమె బాస్. అధికారులు పనితీరు విషయంలో మాత్రం ఆమె ఒక డైరెక్షన్లో నడవాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఎస్ పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది. కానీ సిఎస్ కొన్ని సందర్భాల్లో పర్యవేక్షణ లోపం, కొన్ని కారణాలు, అలాగే పూర్తి స్థాయిలో మిగతా కార్యక్రమాలు ఉండడం వల్ల కూడా అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంట. ప్రధానంగా గురుకులాల్లో వసతుల సౌకర్యాలపైన కూడా మహిళా సంబంధించిన ఐఏఎస్ అధికారులు కూడా అక్కడి ఫీల్డ్కి వెళ్ళాలి. అవసరమైతే ఆ రోజు బస చేసి నైట్ ఉంటే మాత్రం బాగుంటుందని చెప్పినప్పుడు కూడా ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి. దీంతో ఇక గురుకులాల అంశం కూడా ఇటు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిపోయింది. ఇలా ఫీల్డ్ విజిట్ వెళ్ళకపోవడం వల్ల, అలాగే అధికారులు సరైన సూచనలు సలహాలు ఇవ్వకపోవడం వల్ల, సకాలంలో పలు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, ప్రభుత్వ దృష్టికి తీసుకురాకపోవడం వల్ల, వాస్తవ పరిస్థితులు అధికారులు గుర్తించకపోవడం వల్ల కూడా దీన్ని మాత్రం సీఎం మాత్రం సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక బదిలీ వేటుతో మాత్రం ఒక భయం ఉంటే మాత్రమే పనితీరు మారే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్లకు అవకాశం కల్పించడానికి మాత్రం ఇక రాష్ట్ర సర్కార్ అయితే మొత్తం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక కొంతమంది అధికారులు, కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఎస్పీలు మాత్రం ఫీల్డ్ లెవెల్లో ఎవరైనా మంత్రి వస్తే ఆ మంత్రి ఉన్నంతసేపు మాత్రమే ఉంటున్నారు తప్ప మామూలు సమయంలో ఫీల్డ్ విజిట్ చేయడం లేదు. మంత్రుల మెప్పు కోసం మాత్రం కలెక్టర్లు అలాగే ఎస్పీలు, మిగతా ఐఏఎస్ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవికంగా కూడా అక్కడ గడిపే పరిస్థితి కనపడలేదు. మంత్రులు వస్తున్నప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారు, ఆ ఏర్పాట్లు చేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు తప్ప మామూలు సమయాల్లో మాత్రం ఫీల్డ్కు అందుబాటులో ఉండని పరిస్థితి ఉన్నట్టు కూడా అధికారాలు అయితే ఇప్పటికే సీఎం బోస్ అయితే గుర్తించింది. ఇక సీఎం కూడా మొన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేను సంతృప్తిగా లేను అధికారుల పనితీరు పట్ల. ఒకప్పుడు టీఎన్ శంకరన్ గారు ఉండేది, అలాగే శేషన్ గారు ఉండేది, ఇలాంటి గొప్ప వ్యక్తి ఉండేది, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఉండేది. అలా ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు, ఎస్పీ అధికారులకు కూడా ఎవరు కూడా అలాంటి పేరు తెచ్చుకోవాలని, ఆ స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఆ పనితీరు మార్చాల్సిన అవసరం ఉంది. అలా ప్రజల్లో గొప్ప పేరు అధికార స్థాయిలో తెచ్చుకోవాల్సిన ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఆ రకంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా సీఎం చెప్పిన నేపథ్యంలో నేను సంతృప్తిగా లేను అన్న సందర్భంలో మాత్రం ఇక త్వరలో ఏదైతే స్థానిక అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ తర్వాత మాత్రం ఎప్పుడైనా రాష్ట్రంలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై మాత్రం బదిలీ వేటు పడనుందట. కొత్త వాళ్లకు అవకాశం రాబోతుందట. ఈ విషయంలో మాత్రం సిఎస్ కూడా ఇప్పటికే అధికారుల పనితీరుపై పూర్తిగా ప్రక్షాళన చేయాలి, అలాగే పనితీరు పట్ల మాత్రం వాళ్ళకు ఆదేశాలు జారీ చేయాలి. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కూడా ప్రభుత్వ పాలన పట్ల, పనితీరు పట్ల కూడా ప్రజల్లో కానీ ఇటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికి భవిష్యత్తులో త్వరలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్న నేపథ్యంలో త్వరలో మాత్రం భారీ ప్రక్షాళన దిశగా అడుగులు పడబోతున్నాయని కూడా సెక్రటరీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి చూడాలి ఏ శాఖలో ఏ అధికారులను చేస్తారు. ఎందుకంటే ఒక 4 విభాగాలు, ఒకటి
కలెక్టర్లు, ఎస్పీలు, ఒకవైపు డైరెక్టర్లు, సెక్రటరీలు ఈ యొక్క 4 పనితీరు పట్ల మాత్రం సీఎం సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఎవరెవరికి స్థానచలం లభించబోతుంది, ఎవరెవరికి కొత్త వాళ్లకు అవకాశం లభిస్తుందన్న చర్చ సెక్రటరియట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి, మరి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు, త్వరలో అధికారులకు పనితీరు పట్ల కూడా మరి ఇంకేం ఆదేశాలు జారీ చేయబోతున్నారు, ఎవరైతే పాటించిన అధికారులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇలాంటి ఎన్నో వార్తలు కూడా ఉన్నాయి. చూడాలి, దీనికి మాత్రం త్వరలో ఒక సమాధానం అయితే రాబోతుంది.